నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. చిరంజీవి గారు ఈ తరం కమెడియన్లలో నా ఫేవరెట్ అతనే అని చెప్పారు. ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఇలాంటిది దేనికి పిలిచినా కాదనకుండా వెళ్ళి వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉంటారు. తాజాగా గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ సినిమాకి తన బెస్ట్ విషెస్ చెప్పారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రేక్షకుల మాట పక్కన పెడితే ఎంతోమంది హీరోలు, నటీనటులు చిరంజీవిని ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. అలాంటి వారికి ఎప్పుడూ చిరు అండగానే ఉంటూనే ఉన్నారు. సినిమా మీద ఫ్యాన్స్తో కష్టపడే ప్రతి ఒక్కరికి తన వంతు సాయం చేయడంలో చిరు ముందు ఉంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా చిరు అండగా నిలబడ్డారు. గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమాను అలరించాలంటూ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో గెటప్ శ్రీను గురించి చాలా గొప్పగా చెప్పాడు. గెటప్ శ్రీను పేరు తలుచుకోగానే జబర్దస్త్లో రకరకాల గెటప్స్, హావానుభావాలు, గొంతుల్లో, యాసల్లో నటిస్తూ నవ్వించే నటుడు. మన కళ్ళ ముందు కదులాడుతూ ఉంటాడు. ఈ తరం యువ కమెడియన్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి గెటప్ శ్రీను అని. ఇప్పుడు తను హీరోగా వస్తున్న చిత్రం రాజ్ యాదవ్ ట్రైలర్ చూశాను. ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుందని నాకు భావన అనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది. శ్రీనును చూస్తుంటే నా గతంలో ఒక కమెడియన్ హీరో ఉండేవారు. ఆయన పేరు చలం. ఆయన ఆ రోజుల్లో ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. కాబోయే రాజ్ యాదవ్ సినిమా మీకు బాగా నచ్చుతుందని, హీరోగా సక్సెస్ అవుతాడని నేను నమ్ముతున్నాను. చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ అంటూ మెగాస్టార్ విషెస్ తెలిపారు. మెగాస్టార్ విషెస్కి గెటప్ శ్రీను కృతజ్ఞతలు తెలిపాడు. స్థాయి, అంతస్తు చూడని మీ మనస్తత్వానికి, ప్రతిభకు, మీరిచ్చే ప్రోత్సాహానికి, కల్మషం లేని మీ ప్రేమకు సదా భక్తుడిని, పద్మవిభూషణ అంటూ గెటప్ శ్రీను పోస్ట్ చేశాడు. ఒకప్పుడు జబర్దస్త్లో వందల స్కిట్లు చేసిన గెటప్ శ్రీను ఎన్నో పాత్రలలో తన టాలెంట్ చూపించాడు. ఒక రకంగా జబర్దస్త్కి అంత రేటింగ్ రావడంలో గెటప్ శ్రీను పాత్ర కూడా కీలకమే. ఆ తరువాత చిన్న చిన్న పాత్రలలో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు శ్రీను. పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో కామెడీ చేస్తూ ఆడియన్స్ని నవ్విస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో హీరో తేజ సజ్జా స్నేహితుడు పాత్రల్లో అద్భుతంగా నటించాడు. కామెడీ ట్రాక్ సినిమాలో బాగా పడింది. ఇక ఇప్పుడు ఏకంగా హీరోగా రాజ్ యాదవ్ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రంలో అంకిత హీరోయిన్గా నటించింది. కృష్ణమాచారి సినిమాను డైరెక్ట్ చేశారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఆల్.